ఏదైతే మనకి కరోనా అప్పుడే ఉన్నటువంటి క్రమం లోపల చాలా కంపెనీలు పోతున్నటువంటి టైంలో అప్పుడే కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో 30 years కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు దీంట్లో. అంటే ఒక 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో అంతా కూడా వర్క్ చేసి ఎక్కడ ప్లేస్ తీసుకుంటే ఎక్కడ వెంచర్ స్టార్ట్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉండి ఈ మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. అది ఫస్ట్ అండి. తర్వాత ఎండి సార్ పేరు చాలా మంది తెలుసు కదా, ఎండి సార్ నేమ్ రాజశేఖరాచారి గారు. ఓకేనా, సార్ కూడా దాదాపు ఫీల్డ్లో 20 years మనకి ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో. ఏదైతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సింగిల్ మేనేజ్మెంట్ అంటే ఒకే మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి మనది ISO సర్టిఫైడ్ కంపెనీ. ISO 9001/2015 సర్టిఫైడ్ కంపెనీ అండి. దాని తర్వాత ఏదైతే ఈ 5 years జర్నీలో అంటే 2020 నుంచి 2025 ఈ 5 years జర్నీలో మనం బెస్ట్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ అవార్డ్, బెస్ట్ ఎమర్జింగ్ అవార్డ్. తర్వాత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మనకు వచ్చిందండి. అదేంటి ఎందుకు వచ్చింది ఐడియా ఉంది ఎవరికన్నా? 105 members ఎట్ ఏ టైం దుబాయ్ వెళ్ళాం ఒకటే ఫ్లైట్ లో. ఒక బస్సులో 10 మంది ఉంటేనే గోల చేస్తాం, అవునా కాదా? ఒక బస్సులో 10 members మన వాళ్ళం అందరం ఉంటేనే చాలా డిస్టర్బ్ ఎంజాయ్ అలా ఉంటుంది. అలాంటిది ఒకటే ఫ్లైట్ లో 105 మంది జర్నీ చేసి దుబాయ్ వెళ్ళిన కారణంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకి ఏంటంటే ప్రైడ్ ఆఫ్ ది హైదరాబాద్, తర్వాత గోవా నుంచి బెస్ట్ ఎమినెంట్ అవార్డ్ గోవా నుంచి, ఎందుకంటే అక్కడ కూడా 110 members వెళ్ళడం జరిగింది గోవా సీఎం నుంచి. ఇలా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో మనం మంచి అవార్డ్స్ తీసుకోవడం అనేది జరిగింది అనమాట. తర్వాత మన కంపెనీ ఏం చేస్తాం అంటే వర్క్ చేసే దేని మీద వర్క్ చేస్తున్నాం అంటే ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ క్లియర్లీ ఏం చెప్పాలి మనం? ఓపెన్ ప్లాట్స్. రియల్ ఎస్టేట్ చాలా రకాలుగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటుంది, ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, కానీ మనం ప్యూర్లీ ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ నాట్ కన్స్ట్రక్షన్ బేస్డ్. కన్స్ట్రక్షన్ గురించి మనం ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంటే ఏంది? ఇప్పుడు తీసుకొని రేపు కట్టుకునే వాటిని కన్స్ట్రక్షన్ బేస్డ్ అంటాము. ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు తీసుకొని మనం ఉండం అప్పటికి, అది ఫార్మ్ ల్యాండ్స్. అప్పటికి మనం ఉండవు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడే ఫార్మ్ ల్యాండ్స్ అనమాట. బట్ ఆ రెండు కాకుండా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ చేసేటువంటి మనం చేసేది ఏంటంటే అవండి. తర్వాత అప్రూవల్ అనమాట, క్లియర్లీ అప్రూవ్డ్ ఉంటుంది. అదేంటి? DDCP, HMDA, మూడా అండ్ రెరా. ఓకేనా, ఈ అప్రూవల్స్ ఉన్నటువంటి వాటితోనే మనం వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. వితౌట్ అప్రూవల్ చాలా మంది ప్రీ లాంచ్ ఇలాంటి అంటారు, అలాంటి మనకు ఉండవండి. LP నెంబర్ వచ్చిన తర్వాతనే మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల కంపెనీలు కూడా చేయలేటువంటిది ఏంటంటే టెక్నాలజీ పరంగా అంటే ఇంతకు ముందు ఒక విషయం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ కావాలి అంటే లెటర్స్ ద్వారా వెళ్ళేది, తర్వాత టెలిఫోన్లు వచ్చాయి. నవ్-a-days వీఆర్ యూజింగ్ వాట్సాప్ సెకండ్స్ లో మెసేజ్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవుతుంది అనమాట. అలాంటి క్రమం లోపల ఇంకా లేఅవుట్లు పెట్టి దాంట్లో ప్లాట్ ఉంది, అది అయిపోయింది రౌండ్ తీసుకో, ఇంకోటి అయిపోయింది రౌండ్, అలాంటిది కాదు. దానికోసమని ఒక వండర్ఫుల్ డైనమిక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఏంటంటే వెబ్సైట్ నేమ్ అది www.landvision.in. ఆ వెబ్సైట్ కనుక మనం ఎవరికైనా సెండ్ చేస్తే ఓవరాల్ వరల్డ్ వైడ్ ఎవరైనా దాంట్లో కంపెనీ గురించి కావచ్చు, ప్రాజెక్ట్ గురించి కావచ్చు, ప్రైసెస్ గురించి కావచ్చు, ఈవెన్ ప్లాట్ అవైలబిలిటీ కూడా ఉంటుంది దాంట్లో ఉండడం జరుగుతుంది. అలా డైనమిక్ వెబ్సైట్ ఉంటుంది. సేమ్ థింగ్ మనకి కంపెనీ యొక్క అసోసియేట్స్ కి ఏముంటుందంటే యాప్ ఉండడం జరుగుతుంది, ల్యాండ్ విజన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ కూడా 2 types ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి మనకి, ఆండ్రాయిడ్ అండ్ iOS. యాపిల్ ఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ అనేది మనకు తెలుసు అండి. బట్ iOS యాప్ ఉండడం అనేది ఏంటంటే మనకి చాలా అరుదుగా, అంటే ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు, టెక్నాలజీ పరంగా ఉన్న వాళ్ళకి తెలుసు iOS స్టాండర్డ్స్ గురించి. iOS యాప్ ఉంది అంటే అక్కడ స్టాండర్డ్స్ 50% తెలిసిపోతాయి. కాబట్టి వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఆండ్రాయిడ్ యాప్ ఉంది, అదేవిధంగా iOS యాప్ కూడా ఉందన్నమాట. ఈ రెండింటి వల్ల మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మన కంపెనీలో అసోసియేట్స్
35,000 పైన ఉన్నారు. 35,000 పైన అసోసియేట్లు ఉండడం జరిగింది. దాంట్లో నా ఐడి నెంబర్ చెప్పమంటారా? 1000లో ఉందండి నాది. ఈ 30,000 లక్షలకు కూడా పోతుంది, టెన్షన్ ఏం లేదు. అప్పుడు మీరు సీనియర్లు అవుతారు. ఓకేనా? ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి ఏంటంటే కంపెనీ వచ్చేసి కంపెనీ మోటో కావచ్చు, గోల్ కావచ్చు ఏంటంటే ఈ రోజు వరకు మనకి 17 వెంచర్లు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ 7 వెంచర్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి. సౌత్ క్లస్టర్ లోపల కావచ్చు, అటు వెస్ట్లో కావచ్చు, మనకి అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు మనకు 5,000 ప్లాట్స్ని మనం రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పటివరకు 5,000 హ్యాపీ ఫ్యామిలీస్ని మనం ప్రొడక్ట్ అంటే ప్రొడ్యూస్ చేసామన్నమాట. 5,000 హ్యాపీ ఫ్యామిలీస్ని మనం చేసామన్నమాట. 2030 వరకు 25 వరకు మనకి 10,000 హ్యాపీ ఫ్యామిలీస్ని, అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా 10,000 హ్యాపీ ఫ్యామిలీస్ని చేయడం అనేది కంపెనీ యొక్క గోల్ అండి. దీంతో పాటు ఏంటంటే మనకి వీటన్నిటితో పాటు చారిటీ, ల్యాండ్ డివిజన్ ఈశ్వరమ్మ ఫౌండేషన్ అనే చారిటీ ఉంటుంది. దీంట్లో భాగంగా మనం ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్, ఆర్ఫనైజ్డ్ వాళ్ళకంతా కూడా మనకి బుక్స్ కావచ్చు, చిల్డ్రన్స్కి క్లాత్ కావచ్చు, ఇట్లాంటివి ఇస్తున్నాం అనమాట. వీటిలో భాగంగా ఏంటంటే 2030 వరకు ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఫ్రీ క్యాన్సర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలనేది 100 బెడ్స్తోని ఈ కంపెనీ యొక్క సారీ యొక్క గోల్ అండి. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ డివిజన్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అంటే భాగస్వాములుగా అవుతారన్నమాట. ఓకేనా? ఇది మన కంపెనీ యొక్క ప్రొఫైల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.